మనకి సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. చాలా మంది కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తారు ఫర్ బాత్. హాట్ వాటర్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటారా? సో కోల్డ్ వాటర్తో చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రాపర్గా హార్ట్ బీట్ ఉంటుంది. లైఫ్లో మనం ఇది తీసుకుంటే మనకి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అన్న సప్లిమెంట్ ఏమైనా ఉందా? అంటే మెగ్నీషియం డెఫిషియట్ బాడీలో ఉండడం వల్లనే క్రాంప్స్ రావడం జరుగుతుంది. సో ఎవ్రీ విమెన్ షుడ్ నోట్ దిస్. జిమ్ చేసే వాళ్ళకి, యోగా చేసే వాళ్ళకి, అథ్లెట్స్ కి కానివ్వండి, క్రికెట్స్ ప్లే ఆడే వాళ్ళకి కానివ్వండి, మెగ్నీషియం అనేది వెరీ ఇంపార్టెంట్ టు రికవర్ ద మసిల్. సో ఈ బిజీ షెడ్యూల్స్ ఉన్న ఈ రోజుల్లో సో బ్రేక్ఫాస్ట్ ఒకటే మనం ఏమైనా చేయగలిగితే ఇంట్లో ఫుల్ ప్లేస్డ్ గా తినగలుగుతున్నాం. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు మన దగ్గర మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ, దోశ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో నార్త్ లో అలా ఉండదు. నార్త్ లో ఎలా ఉంటుంది అంటే బాయిల్డ్ ఎగ్స్ వెహికల్స్ తిరుగుతాయి. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్ ప్రిఫర్ చేస్తుంటారు. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వికాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, లైక్ కమింగ్ టు డాక్టర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్, రెండు అసలు ఎలా మ్యాచ్ చేస్తున్నారు? సో అది ఎలా అంటే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మెయిన్ గా చెప్పాలి అని అంటే. సో మోటివేషన్ తో పాటు కన్సిస్టెన్సీ ఉండడం వల్ల సో మనం డెడికేటెడ్ గా చేయగలుగుతాం. ప్రొఫెషన్ కి వచ్చే పరంగా డాక్టర్ గా సో ఫిట్నెస్ అనేది నేను నా పర్సనల్ గా గ్రూమ్ చేసుకుంటున్నాను. సో నేను గ్రూమ్ చేసుకుంటూ 10 మందికి హెల్ప్ చేస్తున్నాను. అలా అంటే చాలా మంది ఏమంటే 1 year ప్యాకేజ్ తీసేసుకుని చేసేద్దామని ఫస్ట్ డెడికేటెడ్ గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒక 2 రోజులు మళ్ళీ లేజినెస్ ఏం వెళ్తాంలే అంటే. కమింగ్ టు డాక్టర్, మెయిన్ గా ఎనీ టైమ్ రెడీ ఉండాలి. వర్క్ ఉంది, ఎనీ సర్జరీ ఉంది అని అంటే యూ హ్యావ్ టు బి రెడీ. బట్ ఆ వర్క్ ప్రొఫెషన్ తో పాటు ఈ ప్యాషన్ ని మేనేజ్ చేయడం ఇస్ టూ గ్రేట్ సార్. సో బీయింగ్ ఏ డాక్టర్, ఎంత వర్క్ స్కెడ్యూల్స్ ఉన్నా, ఎన్ని బిజీ పేషెంట్స్ తో ఉన్నా కూడా అట్లీస్ట్ 1.5 to 1 hour డైలీ ఫిట్నెస్ కి నేను గ్రూమ్ చేసుకోవడానికి పక్కా చేస్తూ ఉంటాను. ఫిట్నెస్ అంటే డైలీ 1 hour జిమ్ చేస్తూ ఉంటాను. సో ఫిట్నెస్ అనేది ఎందుకు అని అంటే లైక్ మనకున్న డైలీ వేజెస్ లో మనకు స్ట్రెస్ అనేది ఉంటుంది. కొంతమందికి సిగరెట్స్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకుంటే స్ట్రెస్ బస్ట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ బీయింగ్ ఏ డాక్టర్ అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి 1.5 hour 1 hour 30 minutes కార్డియో ప్లస్ 30 minutes స్ట్రెంత్ ట్రైనింగ్, దెన్ అగైన్ 30 minutes మజిల్స్ ట్రైన్ చేస్తూ ఉంటాం. సో ఈ 1.5 hour జర్నీలో పర్ డే అంటే 24 hours లో ఈ 1 hour 1.5 hour ఏదైతే ఉంటుందో సో ఇది చేసుకోవడం వల్ల ఫిట్నెస్ మనం కంప్లీట్ 10 to 12 hours ఏదైతే మన డైలీ స్కెడ్యూల్స్ ఉంటుంది అంటే 8 to 9 hours స్లీప్ మ్యాండేటరీ. సో మిగతా ఏవైతే హార్స్ ఉంటాయో అవి మనకి జిమ్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ అనేది పోతుంది, ప్లస్ యాక్టివ్నెస్ అనేది ఉంటుంది బాడీలో, అంటే టైర్డ్నెస్ అనేది రాదు. సో అందుకని చెప్పేసి ఫిట్నెస్ కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను, ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. సూపర్. అండ్ మీ కామ్ అండ్ కంపోజ్డ్ ఆన్సర్స్ లోనే అర్థమవుతుంది మీరు ఎంత డెడికేటెడ్ ఉన్నారు అనేది. వావ్, సూపర్ సార్. అంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 6 to 7 years అండి నేను అంటే ఫిట్నెస్ లో. అంటే నేను ఒక పర్సన్ ని ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నాను వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్. అంటే కాలేజ్ డేస్ లో ఒక సీనియర్ పర్సన్ ఉండే. సో అతని ఫిజిక్ ని చూసి నేను మోటివేటెడ్, అంటే అతన్ని చూసి నేను కూడా వన్ ఫైన్ డే ఐ హావ్ టు గెట్ ఫిట్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ హావ్ బికమ్ ట్రైనర్ ఫర్ హిమ్. నేను ఎవరినైతే మోటివేషన్ గా తీసుకున్నానో ఆ పర్సన్ కి నేను ట్రైనర్ గా ఈ రోజు ఉన్నాను. అంటే అచీవ్మెంట్ అదే. అంటే అతను అది అంటుంటారు ఎవ్రీ వీక్ కలిసినప్పుడు జిమ్ లో, అరే నేను నీకు జిమ్ ఎలా చేయాలని నేర్పించాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మై ట్రైనర్, అంటే యూ హ్యావ్ బికమ్ మై ట్రైనర్ అని చెప్పేసి అతను ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాడు. మోర్ దెన్ తనకంటే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాను, ఎందుకంటే అతన్ని చూసి మోటివేటెడ్ అయ్యాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ హావ్ బికమ్ ఎ ట్రైనర్ ఫర్ హిమ్. అంటే అది ఒక బిగ్ అచీవ్మెంట్ గానే చెప్పాలి. నిజంగా అండి, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థాంక్యూ సో మచ్. పాండమిక్ తర్వాత చాలా మంది ఓవర్ ఫుడ్ తినడం, ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోవడం, అయినా కానీ మేము హెల్దీగా ఉన్నాం కదా అనుకుంటారు, మళ్ళీ అలానే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేయడం, యోగా చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, లీన్ గా ఉన్నావు అని అంటే నువ్వు సన్నంగా ఉన్నావు, నీకు బలం లేదంటారు. లావుగా ఉంటే నువ్వు లావుగా ఉన్నావు, నీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. అసలు ఎలా ఉంటే కరెక్ట్, ఎలా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి? సో ఈ లీన్ అండ్ ఫ్యాట్ అనే దానికి లాంగివిటీ అనేది ఉంటుంది. సో ఈ లాంగివిటీ బిట్వీన్ లీన్ పీపుల్ అండ్ ఫ్యాట్ పీపుల్. లీన్ అంటే లైక్ స్కిన్నీ. సో ఎవరైతే బక్కగా ఉంటారో, ఎవరైతే ఫ్యాట్ గా ఉంటారో వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేసుకుంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో స్కిన్నీగా ఎవరైతే ఉంటారో లైక్ ల్యాబ్స్ లో రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే,
సో ఎవరైతే స్కిన్నీగా ఉంటారో అండ్ ఎవరైతే ఫ్యాట్ పర్సన్ని పక్కన పెట్టి కంపేర్ చేసి చూస్తే, సో లీన్ పర్సన్కి హార్ట్ బీట్ అనేది కంప్లీట్గా నార్మల్గా హార్ట్ బీట్ జరుగుతుంటుంది. ఓకే. సో ఫ్యాట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎక్సెసివ్ అమౌంట్ కొలెస్ట్రాల్ ఉండడం, ఎక్కువ ఫ్యాటీగా చెబ్బీగా ఉండడం, అంటే ఇండియాలో ఇట్స్ ఏ సైన్, అంటే అదొక చెబ్బీగా ఉండాలి అని చెప్పి పుట్టినప్పుడు అందరూ 4 kgs పుట్టారు, 5 kgs పుట్టారు అని చెప్పి జనరల్లీ మన పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అది ఇండియాలో ఒక సైన్ అనమాట. అంటే చెబ్బీగా ఉండడం అనేది మనకి అలవాటు. అంటే చెబ్బీగా ఉంటే యాక్టివ్గా ఉన్నాడు, బలవంతుడు అని అంటారు. అంటే బలంగా ఉన్నారు, చెబ్బీ అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ర్యాట్స్ మీద మనం రీసెర్చ్ చేసాము. ప్లస్ ఇది ఎప్పుడైతే లీన్ పర్సన్ అండ్ ఫ్యాట్ పర్సన్ కి చూసుకున్నప్పుడు 20 to 30% ఫ్యాట్ గా ఉన్న పర్సన్ కి హార్ట్ బీట్ అనేది స్లోగా కొట్టుకోవడం జరుగుతుంది, కంపేరింగ్ విత్ స్కిన్నీ బాయ్. అంటే స్కిన్నీ పర్సన్ ఏంటంటే ఫ్యాట్ గా ఉన్న పర్సన్ కంటే ఒక 2-3 years ఎక్కువ బతకడం జరుగుతుంది. సో ఈ ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇది జెన్యున్ ఫ్యాక్ట్ అనమాట. సో స్కిన్నీగా ఉండడం అనేది దట్స్ ఫైన్. అంటే స్టిల్ పీపుల్ చెప్తూ ఉంటారు నార్మల్లీ, నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా యూ లుక్ వెరీ స్కిన్నీ అని ఉంటారు. స్కిన్నీ మీనింగ్ ఏంటంటే ఫిట్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్. బీయింగ్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ చెబ్బీగా ఉండడం అని కొంతమంది అమ్మాయిలు కూడా అనుకుంటుంటారు. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్. అంటే చెబ్బీగా ఉండడం అది చూడడానికి అందంగా ఉంటుంది. సో వన్ ఫైన్ డే ఏమవుతుంది అని అంటే, లైక్ ఇంజన్ ఉంటుంది, వెహికల్ ఇంజన్ తీసుకుంటే, సో వెహికల్ ఇంజన్ యూజ్ చేసి వన్ ఫైన్ డే పిస్టిన్ అనేది ఖరాబ్ అవుతుంది. సేమ్ థింగ్ ఫ్యాట్ పర్సన్ది కూడా అలా ఫ్యాట్ ఎక్సెసివ్ అమౌంట్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ స్ట్రోక్ రావడం కూడా జరుగుతుంది. సో ఈ ఫ్యాట్ ఎవరైతే ఉంటారో చెబ్బీ అని చెప్పి వాళ్ళు చూసుకోవడానికి అందంగా అనిపిస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే లైఫ్ స్పాన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఫ్యాట్గా ఎవరైతే ఎక్కువ ఎక్సెసివ్ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం, సో దానితో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రైస్ తీసుకుంటూ ఉంటారు, లైక్ ఎక్స్ట్రా చీజ్ అని చెప్తూ ఉంటారు. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ అనేది రావడం జరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది ఎల్డిఎల్, బ్యాడ్ ఫ్యాట్స్. సో బాడీకి బ్యాడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ తో పాటు మౌత్ లో నుంచి బ్యాడ్ బ్రీత్ వస్తుంది, అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అది కాకుండా కూడా అండర్ ఆర్మ్స్ లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఈ ఫ్యాట్ గా చెబ్బిగా ఎవరైతే చూడడానికి అందంగా ఉంటారో, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంటీరియర్ గా అంటే ఇన్నర్ సైడ్ నుంచి చాలా బ్యాడ్ సైన్స్ ఉంటాయి. సో ఇవి మనం మేనేజ్ చేసుకొని బెటర్ బీయింగ్ దెన్ చెబ్బీ ఈస్ బీయింగ్ స్కిన్ ఈస్ గుడ్. ఓకే. ఇప్పుడు బీయింగ్ స్కిన్నీ అని అంటే మళ్ళీ ఇందులో 2 categories నాకు తెలిసినంత వరకు, లైక్ ఫిట్ అండ్ థిన్, అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు. లేదు, జనరల్లీ అంటే ఏజ్ ఒక 20 years ఫర్ ఎగ్జాంపుల్ 20 years ఉన్నాయి అనుకోండి. సో వాళ్ళకి పర్టికులర్ వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది. 40 to 45 kgs ఇస్ ఫైన్ అంటారు. సో 20 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి 50 to 60, అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ వెయిట్ కూడా చూసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 10th class ఇంటర్ పిల్లలు ఆల్మోస్ట్ 70 kgs 80 kgs, అంటే వాళ్ళు ఎక్స్ట్రా చీజ్ ఐటమ్స్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అంటే పిజ్జాస్, బర్గర్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, చిప్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం వల్ల ఎల్డిఎల్ అనేది హై అయిపోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది, కార్టిసాల్స్ అనేది హై అయిపోతుంది. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ హై అవ్వడం వల్ల ఫ్యాట్ రావడము, అంటే ఒబిసిటీ అని అంటారు కదా. సో ఒబిసిటీ అనేది రావడం జరుగుతుంది. సైడ్స్ కి ఫ్యాట్ రావడము, లైక్ థైస్ అనేది థిక్ అయిపోవడము, హ్యాండ్స్ ఫ్యాట్ అయిపోవడము, చెబ్బి చిక్స్ రావడము. సో అది చూడడానికే బాగుంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఎల్డిఎల్ లెవెల్స్ హై అయితే ఆటోమేటికల్లీ హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే డెఫినెట్లీ ఛాన్స్ ఉంటుంది. హార్ట్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాలరీ డెఫిషియెంట్ కాకుండా క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs పర్సన్ ఉన్నాడు. 60 kgs పర్సన్కి 60 into 2 times, అంటే బాడీ వెయిట్ ఇంటూ 2 times చేసుకోవాలి. బాడీ 60 kgs ఇంటూ 2 times చేసుకుంటే 120 grams అవుతుంది, అంటే 120 అవుతుంది. సో 120 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే 60 kgs ఉన్న పర్సన్కి 120 grams ప్రోటీన్ అనేది పర్ డేలో అవసరం పడుతుంది. సో ఆ 120 grams ప్రోటీన్ మనం కన్జ్యూమ్ చేయాలి అని అంటే, లైక్ మన డైలీ తినే ఫుడ్స్ లో అయితే కవర్ అవ్వలేదు. సో 120 grams కవర్ అవ్వాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు, ఫిట్నెస్ వాళ్ళు ఉంటారు. సో 25 grams ఆఫ్ స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ 25 grams, ఈవినింగ్ 25 grams, అంటే ఒక స్కూప్ ఈజ్ ఈక్వల్ టు 25 grams. 2 scoops తీసుకోవడంతో 50 grams కవర్ అయిపోయింది. దెన్ అగైన్ 70 grams మిగిలింది. సో 70 grams ని ఎలా కవర్ చేయాలనేది డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, లేదా డైటీషియన్తో మనం చేసుకోవాలి.
సో ఆ 70 గ్రామ్స్ ఎలా అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు చికెన్ ఉంది. సో చికెన్ బ్రెస్ట్‌లో మనకి ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 30 to 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. సో అట్లీస్ట్ ఒక 200 గ్రామ్స్ అంటే నువ్వు తినగలిగితే 200 గ్రామ్స్ తీసుకుంటే నీకు 50 గ్రామ్స్ దాంట్లో కవర్ అవుతుంది. ఈచ్ ఎగ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 గ్రామ్స్ హోల్ ఎగ్. కానీ హోల్ ఎగ్ మనం తీసుకోలేము. అంటే ఒక 4 ఎగ్స్ తీసుకున్నామంటే ఒక దాంట్లో ఫుల్ ఎగ్ తీసుకొని 3లో ఓన్లీ వైట్ ఎగ్స్, ఓన్లీ వైట్స్ ప్రిఫర్ చేయడంతో మనకి 6 into 4 ఆల్మోస్ట్ 24 గ్రామ్స్ కవర్ అయిపోతుంది. సో మనకి 120 గ్రామ్స్ ప్రోటీన్ కవర్ అయింది. సో ఈ క్యాలరీ డెఫిషియట్స్ కాకుండా క్యాలరీ ఇంటేక్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న ప్రాబ్లమే, మరీ లీన్ గా ఉన్నా కూడా అంటే ముందర ఎవరైనా తోసేసినా కింద పడకుండా మేనేజ్ చేసుకునే అంత అట్లీస్ట్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ బిజీ షెడ్యూల్స్ ఉన్న ఈ రోజుల్లో అంటే లంచ్, డిన్నర్ టైమింగ్ ఎప్పుడు తింటున్నాము, ఏం తింటున్నామో కూడా మనం క్యాలిక్యులేటెడ్ లేము. సో బ్రేక్ఫాస్ట్ ఒకటే మనం ఏమైనా చేయగలిగితే ఇంట్లో ఫుల్ ప్లేస్డ్ గా తినగలుగుతున్నాం. సో కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? సో స్ట్రీట్ స్టైల్ గా నేను చెప్పాలంటే, ఇప్పుడు నార్మల్లీ మనకి నేను క్యాలరీ డెఫిషియట్ చార్జ్ చేసి చెప్తే ఎవరు కూడా పాటించరు. అంటే నేను మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ తీసుకోండి, ఓట్ మీల్ తీసుకోండి, మిల్క్ ప్రిఫర్ చేయండి అని అంటే ఎవరు కూడా చేయరు. స్ట్రీట్ స్టైల్లో చెప్పాలి అని అంటే మార్నింగ్ ఒకటి జనరల్ గా అయితే మనం 20 రూపీస్ పెడితే మనకు కోకోనట్ వాటర్ అయితే వస్తుంది నార్మల్. సో కోకోనట్ వాటర్ అనేది చాలా మంది ప్రిఫర్ చేయరు. అంటే ఓన్లీ ఎండాకాలం వచ్చింది, ఏదో ఎండ దెబ్బ తగిలింది అని చెప్పేసి కోకోనట్స్ తాగుతుంటారు. అలా కాకుండా కోకోనట్స్ ఎవ్రీ డే తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మనకి కోకోనట్ వాటర్ లో. సో మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగడం కన్నా వాటర్ తాగితే డైరెక్ట్ గా బ్లోటింగ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కన్జ్యూమింగ్ రా వాటర్ అంటే డైరెక్ట్ వాటర్ కాకుండా అట్లీస్ట్ వార్మ్ వాటర్ అన్న తాగాలి. లేదా మనం దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు. కొంతమంది మెంతులు వేసి కూడా నానబెట్టి వాటర్ తాగుతుంటారు, కొంతమంది సోంపు కూడా వేసి సోంపుతో ఆ వాటర్ తాగుతుంటారు, డిటాక్సిఫికేషన్ కోసం అని చెప్పి యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక్కొక్క కోకోనట్ డైలీ వేజెస్ లో ప్రిఫర్ చేస్తాయి ఎర్లీ మార్నింగ్స్ 6 o'clock 7 o'clock. అప్పుడు ఏమవుతుందంటే కోకోనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ మార్నింగ్ మన బాడీకి వెళ్ళడంతో డిహైడ్రేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో దానితో పాటు అట్లీస్ట్ 1 or 2 విత్ యాక్, అట్లీస్ట్ 1 or 2 ఎగ్స్ తీసుకోవడం విత్ యాక్, అది చాలా బెనిఫిట్. వైటమిన్ సి ఎర్లీ మార్నింగ్స్ తీసుకోవడం వల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ కి తీసుకుంటే సో వైటమిన్ సి దాంట్లో ఉంటుంది కాబట్టి, ప్లస్ ఎగ్ యాక్ తీసుకోవడంతో టెస్టోస్టెరాన్ అనేది కూడా హై అవుతుంది. సో మెయిన్లీ ఫర్టిలిటీ డెఫిషియట్స్ కాకుండా మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మెన్ కి ఎక్కువ స్పమ్ మోటిలిటీ అనేది పెంచుతుంది. సో మార్నింగ్ ఎగ్స్ ప్రిఫర్ చేయడం వల్ల, నైట్స్ కంటే ఎక్కువ మార్నింగ్ తీసుకోవడం వల్ల. సో అదే కాకుండా సో మనకి బాదామ్స్ కూడా ఉంటాయి. సో ఇవి జనరల్ ఎవరు ప్రిఫర్ చేయరు. స్ట్రీట్ స్టైల్ గా నేను చెప్పాలి అని అంటే కోకోనట్స్ అయితే మనకి స్ట్రీట్ లో దొరుకుతాయి. సో నార్మల్లీ మీరు నార్త్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ, దోశ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో నార్త్ లో అలా ఉండదు. సో నార్త్ లో ఎలా ఉంటది అంటే బాయిల్డ్ ఎగ్స్ వెహికల్స్ తిరుగుతాయి, అక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్ ప్రిఫర్ చేస్తుంటారు. మార్నింగ్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి. అంటే 10 రూపీస్కి ఒకటి, 20 రూపీస్కి ఒకటి, అలా స్ట్రీట్ లో మనకి ఇప్పుడు 10-20 రూపీస్కి ఎలా అయితే ఈ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంటాయో వెహికల్స్ చూస్తుంటాం కదా మార్నింగ్స్, అంటే రోడ్ సైడ్స్ కి. సో అలా నార్త్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్స్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఎగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిషియల్స్ మనకి హెయిర్ గ్రోత్ కి కానివ్వండి, లైక్ స్టామినా పరంగా కానివ్వండి, వైటమిన్ సి డెఫిషియట్ కాకుండా, లైక్ టెస్టోస్టెరాన్ లో లెవెల్స్ కాకుండా హై కావడానికి ఇది బెనిఫిట్ గా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ లో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఫ్రూట్ సలాడ్స్ ప్రిఫర్ చేస్తుంటారు రోడ్ సైడ్స్ కి. సో రోడ్ సైడ్స్ కి ఫ్రూట్ సలాడ్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మిక్స్ చేయొద్దు. అంటే కొంతమంది కాక్టైల్స్ తాగుతుంటారు, కాక్టైల్స్ ఇన్ ద సెన్స్ ఫ్రూట్ మిక్స్ జ్యూసెస్ తాగుతుంటారు. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి తాగొద్దు. ఎందుకు అని అంటే లైక్ ఫ్రూట్స్ మిక్స్ చేసి తాగడం వల్ల దాని వల్ల బ్లోటింగ్ సెన్సేషన్స్ రావడం జరగడం, లేదా వామిటింగ్స్ అవుతాయి. అంటే ఎట్ ఏ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అట్లీస్ట్ తాగితే పైనాపిల్ జ్యూస్ అన్న తాగాలి, అది చాలా మంచిది. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ప్లస్ గుడ్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. లేదా అట్లీస్ట్ ఆపిల్ జ్యూస్ అనేది తాగితే ఏదైనా ఒక జ్యూస్ సపరేట్ గా ప్రొమోగ్రానేట్ జ్యూస్ మిక్స్ చేయొద్దు. ఏదైనా ఇండివిజువల్ జ్యూసెస్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ పర్టికులర్ వైటమిన్ కే, వైటమిన్ సి, వైటమిన్ బి, సో ఇలాంటి వైటమిన్స్ అనేటివి ఇండివిజువల్ గా తీసుకోవడం అనేది బెనిఫిషియల్.
సో ఎట్ ఏ టైం ఈ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చాలా దగ్గర ఈ బిజినెస్ ఒకటి ఫ్రూట్ బౌల్స్, అందులోనే స్ప్రౌట్స్, బాయిల్డ్ పీనట్స్ ఇవన్నీ కూడా ఒక మినీ బాక్స్ చేసి మనకు ఆఫీసెస్ కి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు. సో చాలా మంది అవి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. సో మరి అందులో కూడా ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, సెపరేట్ అండ్ స్ప్రౌట్స్ ఉంటాయి, బాయిల్డ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అలా ప్రిఫర్ చేయొచ్చు అంటారా? మరి అలా ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు బాక్స్ లో డిఫరెంట్ ఉంటాయి. సో అది హార్లీ మీల్ అంటారు యాక్చువల్లీ. సో హార్లీ ఫర్ ఎగ్జాంపుల్ అందులో వాటర్ మిలన్ ఉంది, యాపిల్ ఉంది, పపాయ, గావా, అట్లా స్ప్రౌట్స్. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్ప్రౌట్స్ అనేది మార్నింగ్ 9 to 10. సో బిఫోర్ ఫుడ్ మనకి పైనాపిల్ తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ప్లస్ డైజెషన్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ మీల్ మళ్ళీ వాటర్ మిలన్, డిహైడ్రేషన్ కాకుండా. సో అలా టైం వేజెస్ గా డిఫరెన్షియేషన్ చేసి డైట్ గా మనం ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ గోయింగ్ విత్ డైట్ గా పోతున్నాము అని అంటే ఒక్కొక్క 1 hour హార్లీ మీల్ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ తీసుకోవడం, మళ్ళీ 11 to 12 ఫ్రూట్స్ తీసుకోవడం, అండ్ 12 to 1 లేదా 1 to 2 ఓన్లీ రైస్, 100 grams కార్బ్స్ అంటారు, కార్బోహైడ్రేట్స్. సో అలా తీసుకోవడం, మళ్ళీ 3 to 4 మళ్ళీ వాటర్ మిలన్ డిహైడ్రేషన్ కాకుండా, మళ్ళీ 4 to 5 అప్పుడు మళ్ళీ పపాయ తీసుకోవడం. సో అలా డిఫరెంట్ గా మనం స్ప్లిట్ చేసి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే క్యాలరీ డెఫిషియట్స్ కాకుండా ప్లస్ వైటమిన్స్, మినరల్స్ అనేటివి మనకి టైం టు టైం వస్తాయి. బట్ ఎట్ టైమ్ బాక్స్ ఉందని చెప్పేసి అన్ని తినడం వల్ల మనకే నష్టం. ఓకే, సో దీనికది కొంచెం టైం టేబుల్ ఇచ్చుకుంటూ బెటర్. ఇందులోనే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, లైక్ డైట్ కి సంబంధించిన మన ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేవాళ్ళు, బ్రో మా మమ్మీ ఫుల్ ఘీ వేసి ఇడ్లీ పెడుతుంది, ఫుల్ ఆయిల్ వేసి దోశ ఇస్తుంది, నేను డైట్ చేద్దామన్నా మా ఇంట్లో వాళ్ళు చేయనివ్వట్లేదు అని. సో అంటే ఘీ ఒకళ్ళు ఏమంటారంటే డైలీ 1 spoon ఘీ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. కానీ ఇన్ ద సేమ్ వే మనం ఘీ రైస్ లో వేసుకున్నా, ఇడ్లీలో వేసుకున్నా, చట్నీస్ లో వేసుకున్నా గానీ అది ఫ్యాట్ కంటెంట్ అని అంటారు. అసలు ఏంటి, దేన్ని ప్రిఫర్ చేయాలి మనం? సో జనరల్లీ ఘీ అనేది ఫ్యాట్ కంటెంట్ అసలు కానే కాదు చెప్పాలి అని అంటే. ఘీ అనేది గుడ్ ఫ్యాట్ అది యాక్చువల్లీ. అంటే బ్యాడ్ ఫ్యాట్ అని చాలా మంది అంటారు, అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ వస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతారని. కొంతమంది అయితే చిన్నప్పుడు పిల్లలకి ఘీ అన్నమే పెడతారు, అంటే వాళ్ళు చెబ్బి అవ్వాలి. యాక్చువల్లీ ఘీ ఈజ్ గుడ్ ఫ్యాట్. అంటే అది ఏంటంటే ఘీ తీసుకోవడం వల్ల మనకి డైలీ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు మనకి ఘీతో. ఎందుకంటే మనం ఘీ కంటెంట్ అదే చెప్తున్నా, ఇప్పుడు కంటెంట్ అనేది దేనికైనా కానీ లిమిటేషన్స్ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే లీన్ పర్సన్స్ జిమ్ కి వస్తారు, 1 month అవ్వగానే ఫ్యాట్ అవ్వట్లేదు, మజిల్స్ పెరగట్లేదు అని చెప్పేసి అంటే షార్ట్ కట్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఘీ ఒకటేసారి 5 spoons 6 spoons లేదా 10 spoons అంటే 50 grams అంటే 20-30 grams. అది కూడా దాంట్లో మళ్ళీ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ గుడ్ బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ చూస్ చేయడం, లేదా డైరెక్ట్ రాగా అంటే సెల్లర్స్ ఉంటారు కదా, సో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో ఆ బ్రాండ్స్ కాకుండా డైరెక్ట్ గా రా కూడా దొరుకుతుంటాయి మనకి డైరీ ఫార్మ్స్ లో. సో అది ప్రిఫర్ చేయడం అనేది అట్లీస్ట్ 2 or 3 spoons ఇస్ ఎనఫ్. 2 to 3 spoons అంటే మనకు అప్రాక్సిమేట్లీ 5 to 10 grams. 5 to 10 grams పర్ డే అనేది ఇట్స్ బెటర్. బట్ కొంతమంది తొందరగా ఫ్యాట్ అవ్వాలి, అది తినగానే ఫ్యాట్ వస్తుంది అని చెప్పేసి 30 grams 20 grams ప్రతి ఐటమ్ లో, అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఇడ్లీస్ మీద వేసుకోవడం, లంచ్ లో రైస్ తినేటప్పుడు రైస్ లో వేసుకోవడం, మళ్ళీ నైట్ డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ దాంట్లో వేసుకోవడం. కొంతమంది స్వీట్స్ తినేటప్పుడు స్వీట్స్ లో, స్నాక్స్ లో కూడా దాంట్లో కూడా వేసుకుంటుంటారు. అంటే ఇది ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ కమింగ్ టు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే వాళ్ళకి మోషన్స్ ఈజీగా పాస్ చేయలేరు వాళ్ళు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం జరుగుతుంది, ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్ ఇది హెచ్డిఎల్ అంటారు. ఘీ తీసుకుంటే హెచ్డిఎల్ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ. బట్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఘీ అనే కాకుండా ఇప్పుడు మీరు ఏది తీసుకున్న ఎక్సెస్ అమౌంట్ ఆబ్వియస్లీ అది బ్యాడ్ సైన్. ఇప్పుడు వాటర్ తాగాలి 5 liters అని చెప్తాం, 10 liters తాగితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనకు కడుపులో బ్లోటింగ్ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్, నాసీ వస్తుంది. సో ఏదైనా లిమిటేషన్స్ గానే ఉంటుంది. సో చిన్నప్పుడు మా డాడీ చెప్తుండేవారు అనమాట, టూ మచ్ ఈస్ వెరీ మచ్ డేంజర్. ఇది ఒక్కటి లైఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అది ఏ విషయానికైనా సరే వర్తిస్తుంది మనకి, ఫుడ్, లైఫ్, ప్రతి విషయానికి. ఓకే, సో ఏదైనా సరే టూ మచ్ ఆఫ్ కన్సంప్షన్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే, సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే ముందు మన ఇండియన్ పేరెంట్స్ మమ్మీలు అందరూ వెళ్ళిపోయి రాగి బాటిల్స్, రాగి కుండలు లేదంటే మట్టి కుండలు ఇవన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు సమ్మర్ లో ఆ వాటర్ తాగితే మంచిది అని. కానీ నిజంగా కాపర్ బాటిల్స్ లో, కాపర్ పాట్స్ లో మనం వాటర్ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కి తెట్టు కట్టేసినట్టు అయిపోతుంది, పైన ఒక లేయర్, ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఈజ్ దట్ రియల్లీ గుడ్ టు డ్రింక్? యాక్చువల్లీ కాపర్ రాగి చెంబులో వాటర్ తాగాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఉంది, పాత ఆన్షియంట్ టైమ్స్ నుంచి ఇది యూజ్, అంటే దాని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు.
బట్ రీసెంట్ టైమ్స్ నుంచి కాపర్ బాటిల్స్ వచ్చాయి మనకి. కొన్ని మార్ట్స్ లో చూసినా గానీ, మార్కెట్స్ లో చూస్తున్నాము కాపర్ బాటిల్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటే, ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే స్లోగన్స్ స్టార్ట్ చేశారు. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి కాపర్ బాటిల్స్ అనేది మార్కెట్ లో స్టీల్ బాటిల్స్, కాపర్ బాటిల్స్, హైడ్రేటెడ్ వాటర్ బాటిల్స్ అనేవి చాలా వరకు స్టార్ట్ చేశారు. సో ఇది ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ అయిపోయింది. బట్ కాపర్ వాటర్ తాగడం అనేది గుడ్ ఫర్ హెల్త్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అని అంటే, చాలా మంది తెలియక రీఫ్రిజిరేట్ చేస్తుంటారు. కాపర్ బాటిల్స్ లో వాటర్ బట్టి రీఫ్రిజిరేటర్ లో పెడుతుంటారు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి అవి వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. బట్ అది చాలా బ్యాడ్. అంటే దాని వల్ల చాలా వరకు మనకి బాడీకి ఏమంటారు లైక్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఈ కాపర్ వాటర్ బాటిల్స్ రీఫ్రిజిరేట్ చేసిన తర్వాత కొన్ని హార్స్ తర్వాత కాపర్ అనేది ఫర్ చెప్పాలి అని అంటే, లైక్ ఇప్పుడు కాపర్ బాటిల్స్ క్లీన్ గా కనిపించాలి అని చెప్పేసి కొన్ని యుటెన్సిల్ క్లీన్స్ ఉంటాయి. కొన్ని యూజ్ చేసి క్లీన్ చేయగానే అది బయట నుంచి చాలా మంచిగా కనిపిస్తుంటాయి, అంటే చూడడానికి కనిపిస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అని అంటే, బయట ఇలాంటివి యూజ్ చేయడం వల్ల, ఈ క్లెన్జర్స్ ఏవైతే ఉంటాయి యూజ్ చేయడం వల్ల లోపల డ్యామేజ్ అవుతుంటాయి కాపర్ అనేది. సో ఆ కాపర్ డ్యామేజ్ అయ్యి మనం ఏదైతే వాటర్ పోర్ చేసి పెడతాం కదా, సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. సో మనం అది లేయర్ పట్టించుకోకుండా మనం అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎక్సెస్ కంటిన్యూగా 2-3 months వరకు రెగ్యులర్ బేసిస్ లో ఈ కాపర్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎక్సెస్ అమౌంట్ ఇవి తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, బ్రెయిన్ కి చాలా వరకు కూడా సైడ్ ఎఫెక్ట్, అంటే బ్రెయిన్ కి ఎఫెక్టివ్ గా అవుతుంది ఎక్సెస్ కాపర్ తీసుకోవడం వల్ల. సో మనం లిమిటేషన్స్ అంటే ఒక 2 months యూజ్ చేసిన తర్వాత 1 month వరకు మళ్ళీ ఆపేసాలి కాపర్ వాటర్ తాగకుండా, అంటే కాపర్ బాటిల్ యూజ్ చేయకుండా దాన్ని 1 month వరకు ఆపి, నార్మల్ గా మనము మళ్ళీ టాక్సిసిటీ అవ్వకుండా, ఎక్స్ట్రా అమౌంట్ కాపర్ మన బాడీలో టాక్సిసిటీ అవ్వకుండా నార్మల్ గా అవ్వడానికి మనం 1 month టైం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనకి ఎలాంటి టాక్సిసిటీ అనేది ఉండదు. ఇది కాపర్ బాటిల్స్ అనేది రీఫ్రిజిరేట్ చేసి కన్సూమ్ చేయడం అనేది చాలా వరకు బ్యాడ్ సైన్. అంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు నైట్ అంతా కూడా స్టోర్ చేసేస్తారు, మార్నింగ్ కి లేయర్ ఫామ్ అవుతుంది. అలా తాగడం మంచిది అంటారా, లేకపోతే ఒక 5-10 minutes ముందే మనం దాన్ని ఫిల్ చేసుకుని డక్కన్ పెట్టేస్తారు, ఒక 10 minutes పక్కన పెట్టి అప్పుడు ఆ వాటర్ ఇంటేక్ తీసుకోవడం బెస్ట్ అంటారా? యాక్చువల్లీ కాపర్ వాటర్ నేను అదే చెప్తున్నాను, ఈ కాపర్ వాటర్ తాగడం ఇస్ గుడ్. అంటే 5 minutes 10 minutes అని కాదు, 5 hours పెట్టినా 5 days పెట్టినా కూడా తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అని అంటే, మనం ఏదైతే క్లెన్జర్స్ యూజ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఉంటాయి లెమన్ షైనింగ్ రావడానికి కోసం అని చెప్పేసి పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం అది చూసి అట్రాక్ట్ అయిపోతాం. అంటే మనకి బయట ఏవైతే క్లీన్ చేసే క్లెన్జర్స్ యూజ్ చేస్తున్నామో అది బయట నుంచి షైనింగ్ అవుతుంది, బట్ లోపల నుంచి కాపర్ అనేది డ్యామేజ్ అయిపోయి అది వాటర్ లో పడిపోతుంది. సో ఆ డ్యామేజ్ అయిపోయిన పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటర్ లో ఉండడం, మనం అది కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎక్సెస్ కాపర్ అయిపోవడము, హై మెటల్ లీచింగ్ అని చెప్పేసి ఏదైతే మనం వాటర్ మీద చూస్తూ ఉంటామో హై మెటల్ లీచింగ్ అంటారు అది. సో ఆ హై మెటల్ లీచింగ్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ తీసుకోవడం వల్ల టాక్సిసిటీ లెవెల్స్ అనేది బాడీలో పెరుగుతాయి. సో అలా కాకుండా క్లీన్ ఓన్లీ విత్ ద వాటర్, నార్మల్ గా వాటర్ తో క్లీన్ చేయడం లేదా హాట్ వాటర్ తో క్లీన్ చేయడం ఈజ్ బెటర్. అంటే ఈ యుటెన్సిల్స్ క్లీన్ చేసే క్లెన్జర్స్ తో కాకుండా జస్ట్ నార్మల్ వాటర్ తో. అండ్ అదే విధంగా హాట్ వాటర్ కూడా ఎప్పుడు కూడా కాపర్ లో స్టోర్ చేయదు, జస్ట్ రూమ్ నార్మల్ టెంపరేచర్ లో స్టోర్ చేసి అదే వాటర్ కన్జ్యూమ్ చేయాలి. కొంతమంది వార్మ్ వాటర్ తీసుకొచ్చి కాపర్ లో పోసి అది పెట్టేసి ఆ చెంబులో పెట్టి మార్నింగ్ తాగుతూ ఉంటారు, లేదా బాటిల్స్ లో పోసేసి మార్నింగ్ తాగుతూ ఉంటారు. అలా కాకుండా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ని పోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తాగడం అనేది చాలా బెనిఫిట్ దానివల్ల. సో ఈ కంటెంట్ మన అమ్మలందరికీ కూడా మంచి యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటా. దయచేసి మీరు ఆ షైనింగ్ గురించి ఏవేవో ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయకండి. కాపర్ అన్నాక కొంచెం మార్క్స్ పడతాయి, కానీ నార్మల్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవడం అండ్ నార్మల్ వాటర్ ని స్టోర్ చేసుకోవడమే బెటర్ అంట. సో తెలిసి తెలియక మనం హార్మ్ చేసుకోవద్దు. సో ఫైనల్లీ దీని వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని కూడా అంటారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు సబ్జా వాటర్ ఆర్ దాల్చిన చెక్క వేడి నీళ్ళలో వేసుకుని తాగుతారు, లెమన్ హనీ కలుపుకుని వామ్ వాటర్ తాగుతారు. దిస్ ఆల్ కంటెంట్స్ ఫర్ కొలెస్ట్రాల్ బ్రేకింగ్ అని చెప్పేసి. అసలు నిజంగా అసలు ఈ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది? సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఏమవుతుంది అని అంటే, ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లో 2 types ఉంటుంది. వన్ ఈజ్ హెచ్డిఎల్ అండ్ వన్ ఈజ్ ఎల్డిఎల్. సో హెచ్డిఎల్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ ఫ్యాట్. సో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ ఫ్యాట్ అని. సో ఈ ఎల్డిఎల్ లెవెల్స్ ఎప్పుడు హై అవుతాయి అని అంటే ప్రాసెస్డ్ ఫుడ్,
స్ట్రీట్స్ లో చూస్తూ ఉంటాం. పానీపూరీస్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటారు, బర్గర్స్, పిజ్జాస్ అవి ఇవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. చిప్స్ కానివ్వండి, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటారు, నగెట్స్, డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో కొలెస్ట్రాల్ అంటారు దాన్ని. కొలెస్ట్రాల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ ఏమవుతుంది అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ ని థిక్ చేసేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ లో మనకి ఇప్పుడు నార్మల్లీ చూస్తున్నాం, రీసెంట్ టైమ్స్ నుంచి హార్ట్ అటాక్స్ చాలా చూస్తున్నాం, జస్ట్ బికాస్ ఆఫ్ హై కొలెస్ట్రాల్. ఈ హై కొలెస్ట్రాల్ వల్ల ఒబేసిటీ, ఫ్యాట్ అవ్వడము, ఫ్యాటిగ్యూ రావడము. సో ఈ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీని కంప్లీట్ గా టాక్సిసిటీ చేస్తుంది. టాక్సిసిటీ ఈజ్ నథింగ్ బట్ విషపూరితం. ఈ కొలెస్ట్రాల్ అనేది విషం చెప్పాలంటే మన భాషలో. సో అవి ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది వస్తుంటది. సో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి చాలా డైట్స్ ఉంటాయి. సో ఈ డైట్స్ లో ఒక డెటాక్స్ వాటర్ నేను చెప్తాను. సో గూస్బెర్రీ అని చెప్తారు. గూస్బెర్రీ ఈజ్ నథింగ్ బట్ ఆమ్లా, అంటే మనం తెలుగులో ఉసిరికాయ అంటాం. సో ఉసిరికాయని మనం డైలీ మార్నింగ్, అంటే ముందు రోజు నైట్ మనం సోక్ చేసేసి మార్నింగ్ దాన్ని స్క్వీజ్ అంటే మనం దాన్ని రసం లాగా చేసేసి లెమన్ వాటర్, అంటే లెమన్ ని కూడా స్క్వీజ్ చేసి డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. సో ఇది ఒక రెమెడీ. సో దీని వల్ల ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకు ఫ్యాట్ రాకుండా ఆపాలి అని అంటే వన్ గూస్బెర్రీ అంటే ఆమ్లా. సో అదొకటి ప్లస్ లెమన్ వాటర్, ఒక 1 or 2 spoons ఆఫ్ లెమన్ వాటర్. సో నిమ్మకాయ రసం దాంట్లో యాడ్ చేసేసి డైలీ మార్నింగ్ మనం ఈ వాటర్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి 30 to 40% ఆఫ్ రిస్క్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో హై రిస్క్ ఆఫ్ కొలెస్ట్రాల్ కాకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది మనకి ఈ ఉసిరికాయ వాటర్ తో. కానీ వీటిలో యాసిడ్ కంటెంట్ ఉంటుంది కదా, మరి ఎంప్టీ స్టమక్ మీద అది తీసుకోవడం వల్ల యాసిడ్స్ ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆమ్లాలో మనకి వైటమిన్స్, ఆమ్లా ఇస్ ఆల్సో వైటమిన్ సి, లెమన్ కూడా వైటమిన్ సి. బట్ వామ్ వాటర్ లో తీసుకోవడంతో మనకి బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. అదే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు కూడా డైరెక్ట్ వాటర్ మనం లేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేయొద్దు, దాని వల్ల బ్లోటింగ్ సెన్సేషన్ అవుతుంది. సో వామ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంటెస్టైన్ అనేది మనకి క్లీన్ అవ్వడము, లైక్ మనకి బ్లోటింగ్ సెన్సేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఉసిరికాయ వాటర్ తో. సో అదే కాకుండా కూడా బాదం తీసుకోవడం కూడా బెనిఫిషియల్స్, వాల్నట్స్ తో కూడా బెనిఫిషియల్ మనకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఫుడ్స్ బెనిఫిట్స్. ఓకే, ఇక్కడ ఒక 10-20 మార్క్స్ కాదండి, ఇది ఒక 100 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా లావ్ అవ్వరు, లావుగా ఉన్న వాళ్ళు ఒక్క ముద్ద ఎక్స్ట్రా తినేసరికి పొట్టిట్లా ముందుకు వస్తుంది. అది ప్రాబ్లం ఏంటి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదా, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుందా? సన్నగా లావుగా అని కాదు, అది ఇట్స్ ఆల్ అబౌట్ జెనెటిక్స్. కొంతమంది ఉంటారు జెనెటిక్స్, అది ఏమవుతుంది అని అంటే సన్నగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా లావ్ అవ్వరు అని అంటే దే హ్యావ్ దేర్ కేపబిలిటీ, అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీ ఉంది వాళ్ళకి. కొంతమంది జెనెటిక్స్ వల్ల బక్కగా ఉన్న వాళ్ళు తింటారు, 1 full బిర్యానీ తింటారు, 1 ఫ్యామిలీ కూడా తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది తిన్నా కూడా వాళ్ళకి ఏమైతుంది అని అంటే వాళ్ళ గట్ హెల్త్ అనేది స్ట్రాంగ్ ఉంది. ఆ గట్ హెల్త్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాపర్ అవ్వడం వల్ల వాళ్ళకి కేపబిలిటీ, అంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏం కాదు. సో వాళ్ళకి డైజెషన్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ ద కేపబిలిటీ టు డైజెస్ట్. సో ఈ ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి కొంచెం తినగానే టైట్ ఎందుకు అవుతుంది అని అంటే వాళ్ళ గట్ హెల్త్ పూర్ గా ఉండడం వల్ల. ఆ గట్ హెల్త్ ఎప్పుడు ఖరాబ్ అవుతుంది అని అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, ఈ కొలెస్ట్రాల్ హై, అంటే కొలెస్ట్రాల్ కి దానికి సంబంధం లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి నార్మల్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు టైట్ అనేది అయిపోతుంది స్టమక్, అంటే గట్ హెల్త్ పూర్ గా ఉండడం వల్ల. బట్ ఎండ్ ఆఫ్ ద డే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి, అవి డెఫినెట్లీ పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆమ్లా వాటర్ కానివ్వండి, ఇప్పుడు కొంతమంది బిర్యానీస్ తింటూ ఉంటారు, తిన్న తర్వాత వాళ్ళు థమ్స్ అప్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ట్రా షుగర్స్ యాడ్ చేయడం వల్ల ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది మనకు స్టాప్ చేస్తుంది ఫుడ్ ని పోకుండా. వాళ్ళు తినేదే కొంచెము, తిన్న తర్వాత మళ్ళీ దానికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ యాడ్ చేయడం. వాళ్ళు ఆల్రెడీ ఫ్యాట్ ఫుడ్, కొలెస్ట్రాల్ తీసుకున్నారు, బట్ దాని తర్వాత కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేయడం, అంటే డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే హై LDL లెవెల్స్, బ్యాడ్ ఫ్యాట్ అనేది చాలా వరకు సీరియస్నెస్, డేంజర్, అది చాలా ప్రమాదం. సో అలా కన్జ్యూమ్ చేయడం వల్ల ఫ్యాట్ ఫుడ్ మీద మళ్ళీ షుగర్ అనేది ఫ్యాట్ కంటెంట్ అగైన్. సో మళ్ళీ ఫ్యాట్ మీద ఫ్యాట్ దానికి తీసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ డిసీజెస్ కూడా ఛాన్స్ ఉంటాయి. చాలా మంది బిర్యానీ థమ్స్ అప్ కాంబినేషన్ తోనే ఇష్టపడతారు. అది నిజంగానే చాలా రిస్క్ తో కూడిన
ఫుడ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చాలా రిస్క్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సోంపు తీసుకుంటారు, విచ్ ఇస్ ఇన్ బిట్వీన్ ద షుగర్ ఓన్లీ. దాంట్లో కూడా షుగర్ కంటెంట్స్ కొన్ని వేసి ఇస్తూ ఉంటారు కదా. సో ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ మరి? సో జనరల్లీ చెప్పాలంటే సోంపు అనేది ఇట్స్ ఏ గుడ్ ఫుడ్, అంటే గుడ్, అది చాలా మంచిది తీసుకోవడం. సో ఈ సోంపు అనేది నార్మల్లీ ఫుడ్స్ తీసుకున్న తర్వాత డైజెషన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫుడ్ తర్వాత డెఫినెట్లీ తీసుకోవాలి. బట్ చాలా మటుకు హోటల్స్ లో మనం చూస్తూ ఉంటాము, దాంట్లో షుగర్ యాడ్ చేస్తుంటారు, లైక్ డిఫరెంట్ ఫ్లేవరింగ్ మౌత్ ఫ్రెషనర్స్ యాడ్ చేసి సోంపులో పెడుతుంటారు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అంటే షుగర్ తీసుకోవద్దు మనం జనరల్లీ. సో షుగర్ అనేది లైఫ్ లో షుగర్ అంటేనే విషం. సో మనం తీసుకునే గుడ్ ఫుడ్ తో పాటు విషం కూడా తీసుకుంటున్నాము, అలా అజ్యూమ్ చేసుకోవాలి. సో ఓన్లీ సోంపు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గుడ్ డైజెషన్ అనేది మనకు జరుగుతుంది. సో ప్రాపర్ డైజెషన్ జరుగుతుంది, మనకి బ్లోటింగ్ సెన్సేషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అసలే ఉండవు. సో అలా కాకుండా 1 day బిఫోర్ నైట్ సో సోంపు ఏదైతే ఉంటుందో సోక్ చేసి లేచిన నెక్స్ట్ డే మార్నింగ్ అది కన్జ్యూమ్ చేయడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గట్ హెల్త్ అనేది పూర్ అవ్వకుండా స్ట్రాంగ్ అవుతుంది. సో డైజెషన్ కూడా ప్రాపర్ గా అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో తిన్న ఫుడ్ కూడా టైం టు టైం మనకి డైజెస్ట్ అనేది జరుగుతుంది. సో దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి సోంపు. సో ఈ సోంపు అనేది ప్రతి ఒక్కరు ఫుడ్ తర్వాత ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తినడం వల్ల మనకి డైజెస్టివ్ అనేది నేను చెప్పినట్టు ప్రాపర్ గట్ హెల్త్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ విమెన్ మాత్రం సోంపు అనేది కన్సంప్షన్ చేయొద్దు డెఫినెట్లీ. సో కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు, బట్ ఇట్స్ అ టాక్సిసిటీ ఫర్ బాడీ. సో పుట్టబోయే పిల్లలకి కూడా ఇబ్బంది, సో వాళ్ళకి కూడా ఇబ్బంది. సో ఈ ఫుడ్ నార్మల్లీ మెన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో సోంపులో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. సో అది మెన్స్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ అంటే దాని వల్ల మనకి డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉండడం, ప్లస్ యాంగ్జైటీ ఇష్యూస్ కాకుండా, డిప్రెషన్ కాకుండా అది హెల్ప్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ నాట్ కన్జ్యూమ్ ద సోంప్. ఫెనల్ సీడ్స్ అంటారు, ఇట్స్ నథింగ్ బట్. సో అంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఈవెన్ కమింగ్ టు ఫ్రూట్స్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, సోంప్ ఆర్ ఎల్స్ ఆమ్లా వాటర్, ఇది కంటెంట్స్ ఏం తీసుకున్నా ఎక్సెసివ్ ఉండేసరికి ఐదర్ ఇట్స్ డేంజరస్ ఆర్ తక్కువ ఉండేసరికి ఇట్స్ రిజల్ట్ లెస్. సో ఇలా ఏవి కాకుండా లైఫ్ లో మనం ఇది తీసుకుంటే మనకి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అన్న సప్లిమెంట్ ఏమైనా ఉందా? సో మెగ్నీషియం అనేది ఒక సప్లిమెంట్ ఉంటుందండి. సో లైఫ్ టైం కి మనకి హెల్ప్ఫుల్. అంటే ఆఫ్టర్ 25 years తర్వాత, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఫిట్నెస్ పరంగా కానివ్వండి, జిమ్ చేసినా చేయకున్నా మెగ్నీషియం అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మెగ్నీషియం క్యాప్సూల్ ఒక డేలో ఒక క్యాప్సూల్ యూజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్. ఒక మెగ్నీషియం క్యాప్సూల్ డైలీ యూజ్ చేయడం వల్ల ప్రాపర్ స్లీప్ అనేది ఉంటుంది, ప్లస్ డ్రైనెస్ అనేది ఉండదు, ప్రాపర్ స్లీప్ వస్తుంది, యాంగ్జైటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, ప్లస్ డిప్రెషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో మెగ్నీషియం మనకి బనానాస్ లో కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ 1 బనానా కన్సంప్షన్ చేస్తే పర్ డేలో మెగ్నీషియం తీసుకున్నట్టే. అంటే బనానాస్ తీసుకుంటూ మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాప్సూల్ తీసుకున్నా కూడా నాట్ అన్ ఇష్యూ. అంటే ఈ మెగ్నీషియం అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే, జిమ్ చేసే వాళ్ళు, జిమ్ ర్యాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెగ్నీషియం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అని అంటే, లైక్ బిఫోర్ డే జిమ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 hours నేను జిమ్ పర్ఫామ్ చేసేసి వస్తాను. సో మజిల్స్ అన్ని టియర్ అయిపోతాయి. అంటే మజిల్స్ అనేవి మనకి సోర్నెస్ రాకుండా, ప్లస్ మనకి క్రాంప్స్ రాకుండా, సో జిమ్ చేసే వాళ్ళకి, యోగా చేసే వాళ్ళకి, అథ్లెట్స్ కి కానివ్వండి, క్రికెట్స్ ప్లే ఆడే వాళ్ళకి కానివ్వండి, సో వీళ్ళకి ఏమవుతుంది అని అంటే మెగ్నీషియం అనేది వెరీ ఇంపార్టెంట్ టు రికవర్ ద మజిల్. సో ఈ మెగ్నీషియం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ ఏవైతే టియర్ అయిపోయి ఉంటాయో సో అవి నెక్స్ట్ డే విత్ ఇన్ 24 hours రికవర్ అవ్వాలి అని అంటే మనం విత్ ఒక బనానా 2 bananas తో కవర్ చేయలేం. సో అలా అని చెప్పి 10 bananas కూడా మనం తినలేం పర్ డే. సో ఇన్స్టెడ్ ఆఫ్ బనానాస్ అంటే 1 or 2 ఎక్సెస్ అమౌంట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా బనానా తీసుకున్న కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, గట్ హెల్త్ మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్. సో అలా కాకుండా మనకు ఒక క్యాప్సూల్ ఉంటుంది మెగ్నీషియం. సో అథ్లెట్సే కాకుండా జనరల్ నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఏజ్ తో సంబంధం లేకుండా. మెగ్నీషియం పిల్లలు ఇన్ ద సెన్స్ 25 ఏజ్ అబోవ్ వాళ్ళు కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, పర్ డే లో మీ డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ యాంకరింగ్ చేస్తుంటారు, మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో డిఫరెంట్ స్కెడ్యూల్స్ లో బిజీ ఉంటారు, లేదా ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు 9 hours సిస్టమ్ ముందే వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఫుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే అది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్క్. అంటే వాళ్ళకి బ్యాక్ స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడడము, మజిల్స్ అన్ని క్రాంప్స్ రావడం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. రిపీటెడ్ గా వర్డ్ వింటుంటాం, అమ్మాయిలు
మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి అంటే మెన్సెస్ లో ఉన్నప్పుడు క్రాంప్స్ అనే వర్డ్ మనం చాలా రెగ్యులర్ గా వింటున్నాం. సో ఈ క్రాంప్స్ అనే వర్డ్ ఎప్పటి నుంచి అంటే రీసెంట్ టైమ్స్ నుంచి హైలైట్ చేస్తున్నాం. సో ఈ క్రాంప్స్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళకి కొంతమందికి తిమ్మిర్లు వస్తుంటాయి, కొంతమందికి పెయిన్స్ వస్తుంటాయి. సో ఇది క్రాంప్స్ అని రాకుండా ఉండాలంటే మెగ్నీషియం డెఫిషియట్ బాడీలో ఉండడం వల్లనే క్రాంప్స్ రావడం జరుగుతుంది. సో ఎవ్రీ విమెన్ షుడ్ నోట్ దిస్. అంటే మెగ్నీషియం లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి సీరియస్ అంటే మెన్సెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి క్రాంప్స్ రావడం, లేదా మజిల్స్ పెయిన్స్ రావడము, లేదా లెగ్స్ పెయిన్స్ అంటూ ఉంటారు, స్టమక్ పెయిన్స్ అంటూ ఉంటారు. సో ఈ మెగ్నీషియం అనేది ప్రాపర్ మనకి సరిపడ మెగ్నీషియం బాడీలో ఉండడంతో మనకు అప్పుడు ఈ క్రాంప్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో అవి రాకుండా ఉండాలి, మరి ఏం ఫుడ్ ప్రిఫర్ చేయాలి అంటే మెగ్నీషియం క్యాప్సూల్స్ దొరుకుతాయి, ప్లెయిన్ మెగ్నీషియం. సో మళ్ళీ దానితో పాటు కాల్షియమ్స్ వేరే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో అవి కలిపి తీసుకోకుండా ఓన్లీ మెగ్నీషియం, ప్లెయిన్ మెగ్నీషియం తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో బనానాలో కూడా మెగ్నీషియం ఉంటుంది, వేర్ ఎవ్రీవన్ కెన్ ఈట్ బనానాస్. ఓకే. సో దిస్ మెగ్నీషియం ఇంటేక్ ఆఫ్ రెగ్యులర్ మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫర్ లైఫ్ టైం, నో సైడ్ వితౌట్ అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంటే ఏదైనా కానీ కూడా ఎక్సెస్ అమౌంట్ కాకుండా మన బాడీకి ఎంత పడుతుందో కావాలి అంటే డైటీషియన్ ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డాక్టర్స్ అడ్వైస్ తో ఎంత ఎంజీ ఎంత మిల్లీగ్రామ్ కావాలనేది మనం అడ్వైస్ తీసుకున్న తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సూపర్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ, చాలా మంది కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తారు ఫర్ బాతింగ్, అండ్ వింటర్ ఆర్ రైనీకి వచ్చేసరికి హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తారు కదా. సో యాక్చువల్లీ కమింగ్ టు ద పాయింట్, హాట్ వాటర్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటారా? సో కమింగ్ టు కోల్డ్ షవర్స్ ఆర్ హాట్ షవర్స్ ఇస్ బెటర్ అంటే లైక్ నా అడ్వైస్ పరంగా కాదు, ఏ డాక్టర్స్ అయినా కానీ లైక్ డాక్టర్ చేయని వాళ్ళు కూడా, డాక్టర్స్ లేని వాళ్ళు కూడా డెఫినెట్లీ విల్ గో విత్ ద కోల్డ్ షవర్స్. ఇప్పుడు చూస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా మంది అంటే రీల్స్ లో కానివ్వండి, సోషల్ పోస్ట్ లో కానివ్వండి చూస్తూ ఉంటాం. అంటే ఈ సోషల్ సైట్స్ లో కూడా ఐస్ వాటర్ ఛాలెంజ్ కూడా మనం చాలా మటుకు టిక్ టాక్స్ దాంట్లో చూసాం. సో ఐస్ వాటర్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్ అని చెప్పేసి బకెట్స్ లో డ్రమ్స్ లో ఐస్ వేసేసి దాంట్లో నిల్చోవడం కానివ్వండి 5 minutes. అంటే ఐస్ వాటర్ అయినా కోల్డ్ వాటర్ అయినా, సో కోల్డ్ వాటర్ తో చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే హార్ట్ అనేది ప్రాపర్ గా హార్ట్ బీట్ ఉంటుంది. సో యాంగ్జైటీ ఇష్యూస్ కాకుండా స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గియడము, యాంగ్జైటీ ఇష్యూస్ పోవడము, ఫస్ట్ గా చెప్పాలి అని అంటే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటుంది. సో ఈ కోల్డ్ వాటర్ తో చేయడం వల్ల హార్ట్ బీట్ అనేది స్పీడ్ గా జరగకుండా ఉంటుంది. సో ఈ కోల్డ్ వాటర్ షవర్స్ అనేది చాలా బెనిఫిషియల్. ఈ హాట్ వాటర్ తో చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇట్స్ అ బ్యాడ్ సైన్. సో వేర్ ఎవ్రీవన్ షుడ్ నోట్ దిస్. సో హాట్ వాటర్ తో చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది దగ్గర మనం ఫౌల్ స్మెల్ చూస్తుంటాం. సో ఫౌల్ స్మెల్ ఎందుకు వస్తుంది అని అంటే హాట్ వాటర్స్ తో చేసినప్పుడు బాడీలో ఉన్న టాక్సిసిటీని అది ఇంకెక్కువ పెంచుతుంది. టాక్సిసిటీ అని అంటే అది విషపూరితం. అంటే అండర్ ఆర్మ్స్ లో నుంచి ఎక్కువ స్మెల్ రావడము, లేదా హెడ్ లో నుంచి కూడా ఆయిల్స్ పెట్టుకుంటూ ఉంటారు, బట్ నెక్స్ట్ డే బాత్ చేసినా కూడా ఫౌల్ స్మెల్స్ అనేది రావడం జరుగుతుంటుంది. కొంతమందికి స్వెట్స్ వచ్చిన దాంట్లో స్వెట్ నుంచి చాలా స్మెల్ వస్తుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ హాట్ వాటర్. సో హాట్ వాటర్ తో చేయడం వల్ల మనకి హార్ట్ అనేది హార్ట్ ప్రాబ్లం కానీ, స్కిన్ ర్యాషెస్, స్కిన్ ప్రాబ్లమ్స్, వ్రింకిల్స్ వస్తాయి తొందరగా హాట్ వాటర్ తో చేయడం వల్ల. సో ఇవన్నీ రావద్దని అనుకుంటే డెఫినెట్లీ కూల్ వాటర్ విల్ బి హెల్ప్ఫుల్. సో కూల్ వాటర్ తో షవర్ చేయడం అనేది చాలా బెనిఫిట్స్. సో ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో ఈ టాపిక్ మీద కూడా కొంచెం ట్రెండీ టాపిక్స్ ఏంటంటే, రెగ్యులర్ గా మనం స్నానం చేయడం వల్ల మనకి స్వెట్ గ్లాండ్స్ వల్ల స్కిన్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2-3 days కి ఒకసారి స్నానం చేయడం ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చూస్తున్నాం. యాక్చువల్లీ సోషల్ మీడియా ఎలా అయిపోయింది అని అంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది. సో ఏదైనా ఉంటే దాన్ని వైరల్ చేయడం, ఎగ్జాక్ట్లీ 2-3 days కి ఒకసారి చేయడము, దాని వల్ల బెనిఫిట్స్ అని చెప్పేసి వైరల్ గా చేసేసారు. బట్ ఇట్స్ నాట్ గుడ్. చెప్పాలి అని అంటే ఎవ్రీడే సెల్ఫ్ గ్రూమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతిరోజు కోల్డ్ వాటర్ తో షవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బెటర్ గా ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. సో అదే నువ్వు 2-3 days కి చేస్తే నీకు ఇమ్యూనిటీ పవర్ లేకపోతే వేర్ యూ కెన్ అంటే వాక్ కూడా చేయలేవు 1 kilometer 2 kilometer, ఎక్కువ వర్క్ కూడా చేయలేవు, అంటే ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ కూడా చేయలేవు. ఇమ్యూనిటీ పవర్ లేని నువ్వు ఏం చేయగలుగుతావు? ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి మీరు నా ముందు కూర్చున్నా, నేను ముందు కూర్చొని వీఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ, సో పోడ్కాస్ట్ చేస్తున్నాం. సో అలానే ఇమ్యూనిటీ పవర్ ఉంటే మనం వీ కెన్ గో హెడ్. అంటే ఏదైనా వర్క్ చేయాలి అని అంటే మనకు పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక 2 kilometers లేదా 5K రన్ చేయాలి, అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, గోల్ రీచ్ అవ్వాలి అని అంటే. సో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేనిది, ఇప్పుడు నిన్న మనం చూసాం మ్యాచ్, వాళ్ళకి బౌలర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు ఒక టార్గెట్ గా వాళ్ళు చేస్తున్నారు. సో అంటే వాళ్ళకి మ్యాచ్ విన్ అవ్వాలి.
విన్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కావాలి. అంటే బ్యాట్స్మెన్ ఉంటాడు, అంటే 6 ఎలా 4 ఎలా హిట్ చేయాలి అని అంటే ఇమ్యూనిటీ పవర్ లేనిది ఎలా హిట్ చేయగలుగుతాం. సో ఎవ్రీ డే మనం చార్ తీసుకోవడం వల్ల కోల్డ్ వాటర్తో సో ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే. సో కమింగ్ టు అగైన్ ఇండియన్ పేరెంట్స్, మనకి చలికాలంలో చల్లటి వాటర్తో షవర్ చేస్తున్నాము అని అంటే కోల్డ్ చేసేస్తుంది, కఫ్ ఫామ్ అవుతుంది, ఫీవర్స్ వస్తాయి. లేదు హాట్ వాటరే ప్రిఫర్ చేయండి. అండ్ మళ్ళీ గీజర్, హీటర్ ఇవన్నీ కాదు, మళ్ళీ కాచి ఇస్తారు నీళ్లు. సో అది కూడా వద్దంటారా? సో ఐ కెన్ ఛాలెంజ్ అంటే ఇది చేయడం వల్ల ఎవరేం చనిపోరు, వేర్ నో వన్ విల్ డై. అంటే చల్ల వాటర్ తో చేయడం లేదా ఐస్ వాటర్ లో కూడా మనము ఫారెన్స్ లో చూస్తుంటాము, రీసెంట్ టైమ్స్ లో కూడా మనం జిమ్స్ లో కూడా చూస్తున్నాం. స్టీమ్ బాత్ ఉంటుంది, ప్లస్ ఐస్ బకెట్ ఛాలెంజ్ లేదా ఐస్ బాత్ కూడా ఉంటుంది. సో ఇది చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి నష్టం జరిగినట్టు లేదు, అంటే దాని వల్ల మనకి బెనిఫిట్స్ తప్ప ఎక్కడ కూడా లాస్ అనేది లేదు. సో ఇది చేయడం వల్ల అంటే కోల్డ్ అవుతుంది లేదా మనకి దాని వల్ల మనకి వింటర్ లో కూడా చేయడం ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మనం నార్మల్లీ చూస్తుంటాం స్వామిలు అంటే వింటర్ లో 45 days వరకు కూడా కోల్డ్ వాటర్ తో చేస్తారు. అంటే వాళ్ళు 45 days చేసిన తర్వాత ఎవరు కూడా వాళ్ళకి ఏమైనా డిసీజెస్ వస్తాయా? డెఫినెట్లీ రావు. ఎందుకు అని అంటే కోల్డ్ వాటర్ తో చేయడం వల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ 4 to 5, 5 to 6 చేసే వాళ్ళు కూడా ఉన్నారు, 4 o'clock కూడా. సో దాని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప లాస్ అనేది ఎక్కడ కూడా లేదు. దానితో కోల్డ్ అవుతుంది డెఫినెట్లీ, అంటే హ్యాబిచువల్ లేకుండా చిన్నప్పటి నుంచి మనం హ్యాబిచువల్ చేసుకుంటే అది మనకి బాడీకి అలవాటు అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఏదో వికాస్ చెప్పిండు కోల్డ్ వాటర్ తో చేయాలని చెప్పి రేపటి నుంచి కోల్డ్ వాటర్ తో చేస్తా అంటే డెఫినెట్లీ అది కోల్డ్ చేస్తుంది. అంటే కొంతమందికి బాడీ సైన్స్, కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది, కొంతమందికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఐస్ క్రీమ్స్ తినగానే స్నీజింగ్ స్టార్ట్ అయిపోతుంటాయి, తుమ్ముతూనే ఉంటారు. సో అలా ఎక్సెస్ అమౌంట్ అంటే ఏదైనా కూడా ఒక లిమిటేషన్స్, కొద్దిగా వామ్ వాటర్, నెక్స్ట్ డే కొంచెం కూల్, అలా నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ అలా అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీకి అలవాటు పడిపోతుంది. సో ఒకటేసారి నేను చెప్పినా అని చెప్పేసి మార్నింగ్ నుండి రేపు స్టార్ట్ చేసుకుందాము, ఓవర్ నైట్ స్టార్ అయిపోదాము అంటే డెఫినెట్లీ ఇట్ కాంట్ హ్యాపెన్. ఓకే, యా. సో వికాస్ గారు, ఇంత మీ టైం ని మాకు ఇచ్చినందుకు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే రెగ్యులర్ గా మనం చేసే పనులే అండి, కానీ చిన్న చిన్న పొరపాట్లే కదా, మనం పాటించకపోతే ఏముంది అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము, కానీ దాని వెనకాల ఎంత డెప్త్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని మనకి వికాస్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో అయితే చాలా క్లియర్ గా ఉంది. సో మనం ఇంకా ఈ పైనుంచి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేయకుండా జాగ్రత్తగా పాటిద్దాం ప్రతిదీ కూడా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.